మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ సినిమా విశ్వంబర. ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు మంచిగా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే దర్శకుడు చిరుపై పెట్టిన ఒక వీడియో మంచి వైరల్ గా మారింది. ఇక లేటెస్ట్ గా అయితే ఈ భారీ మూవీ ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించాడు. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా తనతో అలాగే చిరు, పాటల రచయిత చంద్రబోస్ తో కలిపి ఒక పిక్ ని షేర్ చేసుకుని విశ్వంబర కోసం కీరవాణి గారు ఏం ప్రిపేర్ చేశారో వినిపించేందుకు తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్టు తెలుపుతున్నారు. దీంతో విశ్వంబర ఆల్బమ్ పై మరింత బజ్ ఏర్పడిందని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దానికోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా యువి క్రియేషన్స్ వారు ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మాణాన్ని వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శివరాత్రికి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎంఎం కీరవాణి అద్భుతమైన పాటను రెడీ చేశాడట. ఈ సాంగ్ వచ్చాక సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక తాజాగా దర్శకుడు మల్లిడి వశిష్ఠ ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. అది చిరంజీవి కల్ట్ మాస్ బొమ్మ ఖైదీలోనిది. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ సీన్ ఏంటో. కొండపల్లి ఊరు బోర్డు ముందు చిరంజీవి నిలబడి ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తున్న సీన్ అది. ఆ సీన్ లో ఉండే ఎలివేషన్ అలాంటిది. ఇప్పుడు ఆ సీన్ వశిష్ఠ ఎందుకు ట్వీట్ చేశారో తెలియదు కానీ విశ్వంబర సినిమాకు దీనికి లింక్ పెట్టేస్తున్నారు అనే ఔత్సాహిక అభిమానుల్లో పెరిగిపోయింది. అలాంటి సీన్ ఈ సినిమాలోనూ ఉంటుందని కొందరు సానుకూలంగా అంటుంటే ఆ సీన్ రిఫరెన్స్ ఈ సినిమాలో రాసుకున్నారేమో అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరేమో విశ్వంబర కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు యాక్షన్ ఎపిసోడ్ తో అని ఊహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మేలో విడుదల చేస్తారని సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.